మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళులు అర్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. నివాళి తర్వాత స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు సీఎం. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, ఇతర అనుబంధ సంస్థల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. అందరం క్రమశిక్షణతో ఉందాం. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ జయధ్వానాల్ని దేశవ్యాప్తం కాదు ప్రపంచ పర్యాప్తం చేద్దాం. జయ జయ హే తెలంగాణ. దయచేసి అందరూ నిలబడాలి క్రమశిక్షణతో. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. నివాళి తర్వాత స్వయం సహాయక సంఘాల మంత్రులకు, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు సీఎం. ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, మేయర్ గారు తదితరులందరూ కూడా మరి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించే సందర్భంగా మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన దినం లోపల ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఇందిరమ్మ ప్రభుత్వాలుగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మనం కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇందిరమ్మ పాలన పేరు మీద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ పేరు మీద ఇయ్యలని కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్త్రీ శిశు సీతక్క నువ్వే పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రిగా
పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించే ఈ యొక్క సందర్భంలో గౌరవ పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు